బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒకవైపు గువ్వల బాలరాజు రాజీనామా, మరోవైపు ఎమ్మెల్సీ కవిత పార్టీని డిస్టర్బెన్స్ చేస్తుంది. ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉంది, లేదా పార్టీయే సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడదాం. ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాతో పాటు పిడమర్తి రవి గారు ఉన్నారు. నమస్తే రవణ. నమస్తే భార్గవ్. గువ్వల బాలరాజు రాజీనామాని ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు చాలా కేసీఆర్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నారు. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాలరాజు బయటికి పోవడానికి కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? అంటే నిజానికి గోలబాలరాజు నిర్ణయం అనేది చాలా ముందస్తుగా తీసుకున్న నిర్ణయం లాగా అనిపిస్తుంది. పాలిటిక్స్లో ఇంత ముందుగా అయితే కాదు. కానీ నేనేమనుకుంటున్నానంటే వెనకాల అతనికి ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడి ఉంటుంది బిఎల్ సంతోష్ నుంచి. రెండు, బహిర్గతంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని టీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేయడం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి కొత్త, బాలరాజు చాలా పాత. ఎంపీగా పోటీ చేసిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, 2 సార్లు గెలిచిండు, 2 సార్లు ఓడిపోయాడు. పార్టీలో ఆయనకు చాలా హోల్డ్ ఉంది. ఆ ప్రాంతంలో కూడా కలవకుర్తి కానీ అటు ఏరియాలో చాలా పార్టీని, నగర కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ కూడా అతను. సో అయినప్పటికీ కూడా ఇప్పటి నిర్ణయం మాత్రం చాలా ముందస్తు నిర్ణయం. రెండోది ఏంటంటే అతను చెప్తున్న తీరు కూడా అసలు విషయం చెప్పకుండా దేశ రక్షణ, నేను ఎన్సీసీలో పనిచేసిన అవి చెప్తుంటాయి. అసలు విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడము, భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అచ్చంపేట్ల దింపుతారా అయిందని ఒకటి. ఇప్పుడు అది రీజనే కాదు అంటుండే కదా, అది ఇంటర్నల్ రీజన్. అది బహిర్గతంగా ఇప్పుడు బయట రాజకీయంగా ఇప్పుడు అతను ఇంటర్వ్యూ చూస్తే ఒక్కటి కూడా రీజన్ కరెక్ట్ లేదు. అతను బయటికి పోవడానికి కారణం ఆయన అసెంబ్లీ ఇన్ఛార్జి ఆయనే కదా. ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిండు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. కొత్త వ్యక్తిని ఎందుకు తీసుకొస్తారు అచ్చంపేటకి? అదే గమనించలేకపోయాడు. అసలు విషయం అది కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయం అనేది చూసుకున్నాడు, కానీ లోపల బిఎల్ సంతోష్ బీజేపీ పార్టీ చేస్తున్న ఒత్తిడి అనిపిస్తుంది. బీజేపీ నుంచి ఏమైనా బ్లాక్ థ్రెటనింగ్ ఉందా గువ్వల బాలరాజుకి? 100%. ఈయన గోల బాలరాజుతో పాటు ఆ 3 ఎమ్మెల్యేల మీద కూడా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే అది ఫాల్స్ అని వాళ్ళతో చెప్పియాలి. మరి ఆ లెక్క ప్రకారం ఈ 3 కూడా ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% ఉన్నాయి. ఆయన చెప్తుండు కదా, కేసీఆర్ ఇచ్చిన టాస్క్ నేను కంప్లీట్ చేసిన అని. ఆ టాస్క్ ఏందో రేపు ఆ 3 వచ్చినాక అందరు చెప్తారు, కలిసి అందరు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? రాజీనామా అంటే అసలు కాన్సెన్స్ లేదు. ఒక బీరం హర్షవర్ధన్ రెడ్డి తప్ప. పైలట్ రోహిత్ రెడ్డి కూడా అంటారు కదా. పైలట్ రోహిత్ రెడ్డి ఆల్రెడీ నియోజకవర్గం పోవడమే బంద్ చేసిండు. ఆడ టీఆర్ఎస్ పార్టీ నుంచి శివప్రద పటేల్ తిరుగుతుండ. ఓ బీసీ నాయకుడు, 2 బీసీ కమిషన్ సభ్యుడు, ఆయన తిరుగుతుండు. పైలట్ రోహిత్ రెడ్డి అసలు కాన్సెన్సే పోట్లేడు. నా ఉద్దేశంలో వీళ్ళంతా ఒక మూట అయిపోయి పార్టీలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళంతా రాజీనామా చేస్తారు పక్క. 4 3 పోవచ్చు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఆల్రెడీ సిట్టింగ్ గతంలో పనిచేసిన గోల బాలరాజు ఉంచుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు దింపుతారు అక్కడ? కేసీఆర్కి తెలిసే ఉంటుంది కదా. అప్పటి వరకు బాలరాజు ఉంటే ఓకే. బాలరాజు కనుక బీజేపీలో పోతే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొస్తారు. లేకపోతే ఆల్టర్నేట్గా రాములు, జి రాములు అన్న ఉన్నాడు కదా, రాములు అన్న వాళ్ళ అబ్బాయి మన జడ్పీ జగన్, అతనైనా తీసుకొచ్చి అజయ్ని తీసుకొచ్చి అచ్చంపేటలో పెడతారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మాదిగ వర్సెస్ మాదిగగా ఉండబోతుందా భవిష్యత్తులో? ఉండొచ్చు కాన్సెన్స్ లో. టీఆర్ఎస్ నుంచి మాదిగా, బాలరాజు ఏ పార్టీకి పోతే మాదిగా వర్సెస్ చిక్కుడు వంశకృష్ణ, ప్రజెంట్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో వాళ్ళిద్దరూ కనుక బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి మాదిగా పడితే చిక్కుడు వంశకృష్ణకు మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి బయటపడతాడు. అవును. ఓకే. సో ఈ ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో క్లియర్ కట్గా కేసీఆర్ని ఇరికించిండు గువ్వల బాలరాజు. కేసీఆర్ వేసిన స్క్రిప్ట్లో భాగంగానే మేమంతా కూడా అక్కడికి పోయినామని చెప్పి అది ఈ రోజు ఫాల్స్ అని తేలింది. ఓకే. ఈ రోజు ఆయన రాజీనామా తర్వాత. అవును. సో బీజేపీ ఏం ఆలోచిస్తుండొచ్చు వీళ్ళ విషయంలో? అంటే బిఎల్ సంతోష్ అనే వ్యక్తికి క్లీన్ చిట్ ఇస్తారు. ఇలా ఇచ్చేసి ఇదంతా కేసీఆర్ స్క్రిప్ట్ అని చెప్పి వీళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు. బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోద్ది. బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు కేసీఆర్కి అంటుకునే చాలా వస్తాయి. వాళ్ళ అన్ని కేసులన్నీ బయటకు వెళ్తాయి. కాళేశ్వరము, ఈ స్కాము, ఇవన్నీ మొత్తం బయటకు వస్తాయి. కానీ 10 ఏళ్ళు వీళ్ళని పెంచి పోషించి ఉప్పు కారం పెట్టి పెంచిండు కదా, వీళ్ళు కేసీఆర్ని వదిలి బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ 3 నేను కేసీఆర్ చేత ఎంతో మంది బలైంది కదా. మీరు కూడా ఉన్నారు చాలా మంది. అట్లాంటి వాళ్ళే వీళ్ళు కూడా కేసీఆర్ని బలి పెట్టేనే అవతల పోతారు. ఆయన రాజకీయ పార్టీ అయినప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు. సో భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి రాజీనామాలు ఎన్ని చూడాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీలో?
అంటే బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ లీడర్షిప్ ఉంది కాబట్టి చాలామంది బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఈ అభ్యర్థి కొద్దిమంది కాబట్టి కాంగ్రెస్లోకి వస్తారు. ఆ అభ్యర్థి కాబట్టి ఇంకో అభ్యర్థి వస్తాడు. అంటే క్రమక్రమంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తగ్గిపోద్ది. వచ్చే ఎన్నికల నాటికి నా అంచనా ప్రకారం వాళ్ళకి వచ్చే సీట్లు 39 వచ్చినాగా మొన్న 10 లోపే వస్తారు వాళ్ళు. ఓకే 10 సీట్లు. కాంగ్రెస్తో ఏమైనా టచ్లోకి వస్తున్నాడా గోవల బాలరాజు? కాంగ్రెస్ పార్టీకి ఆయన రాడు, ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశకృష్ణ ఉన్నాడు కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. పార్లమెంట్కి పోదామన్నా పార్లమెంట్లో కూడా కాంగ్రెసే ఉన్నది. ఓకే. సో ఒకవేళ ఆయన ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వచ్చే ఎన్నికల నాటికి పనిచేస్తే పార్లమెంట్లో కూడా ఆయనకు అవకాశం, పార్లమెంట్ అభ్యర్థి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే ఎమ్మెల్సీ కవిత పార్టీలో ఉంటూ పార్టీని డిస్టర్బ్ చేస్తుంది, ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకోవడం, కండువా వేసుకోకుండా మాట్లాడుతుంది, దయ్యాలు ఉన్నాయి అంటుంది. అసలు పార్టీలో ఏం జరుగుతుంది? సస్పెండ్ చేస్తారా, ఈమెనే బయటకు వస్తుందా? టీఆర్ఎస్ పట్ల సస్పెన్షన్లే ఉండవు, ఎవరికి వాళ్ళు పోవాల్సిందే. రెండు, కవిత ముందు నుంచి స్వతంత్రంగా సెల్ఫిష్గా ఉద్యమం చేసిన ఆమె టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కావాలి. అట్లా చేయకుండా కేసీఆరే ఆమెని పెంచి పోషించిండు, బిడ్డ మీద విపరీతమైనటువంటి అభిమానం పెంచుకొని. ఆమెను ఆ రోజు పార్టీలో కార్యకర్త లీడర్ లాగా చూస్తే బాగుండేది. జాగృతి సంఘం అని ఇండియా మొత్తం బతుకమ్మలు ఆడిపించింది కదా. ఇప్పుడు అంత బలంగా ఏర్పడ్డదా జాగృతి అనే సంస్థ? బలహీనమైన సంస్థ. మీరు ఆ సంఘంలో చూస్తే ఇక మనకు డబ్బులు ఇచ్చితే తప్ప ఆ మీటింగ్కి వచ్చేయలేని పరిస్థితి ఉంది. మరి అంత ఇంపాక్ట్ కూడా ఏముండదు, ఎందుకు సీరియస్గా తీసుకుంటారు కవితని? కవితని అంటే వాళ్ళ ఇంట్లో పంచారు కదా అది. ఇప్పుడు బయట లీడర్ని కేటీఆర్ ఎదుర్కొంటాడు, ఇంట్లో లీడర్ని ఎట్లా ఎదుర్కొంటాడు? ఎదుర్కోలేడు. ఇప్పుడు ఈమె జైలుకు పోయి వచ్చింది, కేసులు ఎదుర్కొన్నది, దేశవ్యాప్తంగా ఈమె పేరు ఒక మారుమోగిపోయింది. మారుమోగిపోలే, అది ఇజ్జత పోయినట్టుగా అయింది. ఇజ్జత పోయింది ఏదో ఒక కేసులో. అవును. సో కేసీఆర్ వారసురాలిని నేనే, ఆ అర్హత నాకే ఉంది, నేను జైలుకు పోయి వచ్చిన ఆ ముఖ్యమంత్రి పీఠం నాదే అని చెప్పి ఆమె బలంగా నమ్ముతున్నది. జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎంలు గారు. చంద్రబాబు నాయుడు జైలు పోయినట్టు ఒక తీరుంది, రేవంత్ రెడ్డి జైలుకు పోయిన ఒక తీరుంది, కానీ కవిత పోయింది లిక్కర్ స్కామ్లో కదా. సో ఆమెకు ఆ అర్హత లేదు. రెండో ఏంటంటే రేపు ఎన్నికల్లో లోపు ఆమె పార్టీ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీని ఆగం చేయడానికి ఆ ఉద్యమం పనికొస్తుంది, కానీ అది టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం స్ట్రెంత్ అని కాదు. అందుకోసమనే వాళ్ళు ముందే ఆమెను వదిలించుకుంటారు. ఇప్పుడు కవితనే డ్యామేజ్ చేస్తుందా పార్టీని? వేరే వాళ్ళు డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆమె చేస్తుంది. ఆమె పార్టీ పెడితే అయిపోద్ది కదా. పార్టీ పెడితే డ్యామేజ్ చేసినాడు. రేవంత్ రెడ్డి కూడా అదే చూస్తున్నాడు, ఏం జరుగుతుందా అని చెప్పి. వాళ్ళ కుటుంబ విషయం కదా, ఆయనకు అంత అవసరం ఏముంది? ఆమె టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం, ఆయనకి ఏం సంబంధం? పార్టీ పెట్టేంత ఇది ఉంటుందా? ఆర్థికంగా బలంగా ఉండాలి, డబ్బులు ఉండాలి. పార్టీ పెట్టేంత స్టామినా పైసల ద్వారా ఉంది, జనాల ద్వారా లేదు. పార్టీ పెట్టి డబ్బులతో జనాల దగ్గరకు వస్తుంది. డబ్బులు ఉన్నాయా? బాగానే డబ్బులు, చాలా డబ్బులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నాకు తెలిసి ఈ డబ్బుల పిచ్చిన ఆడ లీడర్ని, పొలిటికల్ లీడర్ని నేను ఆమెనే చూస్తున్నాను, ఎవరిని చూడలేదు. కవితని. ఓకే. నిబద్ధత గల లేడీస్ చాలా మంది ఉంటారు. చకలైలమ్మ, తర్వాత మన ఆమె ఉంది, మన స్వతంత్ర సమర యోధురాలు, మొన్న చనిపోయింది, నల్గొండ డిస్టిక్ రెడ్డి, ఆమె, విమలక్క, సంధ్య, వీళ్ళంతా మస్తు మంది తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. మరి ఈమెను చూస్తే నాకు డబ్బుల కోసమే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆమె నిజంగా పొలిటికల్ లీడర్ కాదు, ఆమె పాలిటిక్స్ ద్వారా పైసల కోసం తిరుగుతున్న వ్యక్తిలా కనిపిస్తుంది. కేటీఆర్ ఎక్కువ, కవిత ఎక్కువ కేసీఆర్కి? అంటే కేసీఆర్ వారసురాలు, వారసుడు పరంగా కేటీఆర్నే పెట్టుకుంటాడు. ఆడపిల్ల అంటే అమితమైన అభిమానం కేసీఆర్కి, కవిత అంటే అమితమైన అభిమానం. కానీ ఇవాళ అదే ఎదురే కూర్చున్నది. ఓకే. చివరిగా చెప్పండి, ఈ ఫామ్ హౌస్ కొనుగోలు కేసు, ఈ గోవల బాలరాజు రాజీనామా, ఇంకా జరగబోయే రాజీనామాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా కనిపిస్తుంది మీకు? ఎట్లా ఊహించుకోవచ్చు? అంటే భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ సిపిఎం సిపిఐ పార్టీ లాగా అయిపోతుంది. ఈ ఒక్క ఎలక్షన్లో వాళ్ళని కొట్టేస్తే చాలు, కమ్యూనిస్ట్ పార్టీ లాగా అయిపోతుంది. ఒక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను కొట్టాలా, కొడితే కథం, ఇక నెక్స్ట్ పార్టీ ఉండదు. ఇక అది 4 సీట్లకు 5 సీట్లకు వచ్చే పార్టీ అయిపోద్ది. కాంగ్రెస్తో పోటీ పడే పార్టీ భవిష్యత్తులో బీజేపీనేనా, బీఆర్ఎస్ ఉండదా? అంటే బీజేపీ ఉండొచ్చు కొద్దిగా. సో అవి రెండు సేమ్ ఉన్నాయి, అది ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఏమన్నా బీజేపీకి టీడీపీ జనసేన అటాచ్ అయితే టీఆర్ఎస్ కన్నా కొద్దిగా మెరుగు కనిపిస్తుంది. ఓకే. 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, మీరు ఉద్యమకారుడిగా మీకు పేరుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీరు పార్టీలోకి వచ్చిర్రు. ఆయన కూడా మీకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తా అని చెప్పి.
2 నెలలు దాటిపోతుంది. పిడమర్తి పరిస్థితి ఏంటి అసలు, ఏం చేయబోతుంది? ఇంకా 2 నెలలు దాటలేదు, డిసెంబర్కి 2 సంవత్సరాలు. వచ్చే లిస్టులో నాకు వచ్చే అవకాశం ఉంది. మా లీడర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా ట్రై చేస్తుండే నా కోసం అని. ఇంకా బొచ్చడి భవిష్యత్తు ఉంది, చాలా టైం ఉంది, మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. గతంలో మీకు తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి సత్తుపల్లి ఏరియాల్లో మీకు అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. అది ఓడిపోయే సీట్ అని మీరే చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా 10 రాలేదు. మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అడుగుంటారు అని చెప్పి అంటున్నారు. ఏం లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇప్పిస్తారు. సత్తుపల్లిలో నా సర్వస్వం పోయింది, హీరోలాగా నేను పోయినాడికి 0 అయిపోయాను. అక్కడనే పోయింది, నేను అక్కడనే ఎత్తుకుంటా, అక్కడనే నిలబడతా, మళ్ళీ అక్కడ గెలుస్తా.